ఇప్పుడు మనం అకాడమిక్ ఇయర్ అండ్ క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అకాడమిక్స్లో క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ న్యూ అకాడమిక్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఉన్న సెమిస్టర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఆర్ సెమిస్టర్, తర్వాత స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. మనకు అప్రాక్సిమేట్ స్టార్టింగ్ డేట్ ఉంటుంది కాబట్టి ఎండింగ్ డేట్ అప్రాక్సిమేట్గా ఇవ్వచ్చు. క్రియేట్. సో ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్తే ఆ అకాడమిక్ ఇయర్లో క్లాసెస్ని యాడ్ చేసుకోవచ్చు. క్లాస్ నేమ్ అండ్ ఫ్యాకల్టీ నేమ్ అనేది మనకి ఆప్షనల్. క్లాస్ నేమ్ మాత్రం మ్యాండేటరీ, ఫ్యాకల్టీ నేమ్ ఆప్షనల్. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్. సో ఇప్పుడు ఇలాగా క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో అలాగే ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 9th క్లాస్ ఫ్యాకల్టీ నేమ్, క్రియేట్. సో ఇలాగ మనకు క్లాసెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట.